హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి మొక్కజొన్న వడ చేస్తున్నాము. 2-3 రోజులుగా హైదరాబాద్లో మాత్రం వర్షాలు పడుతున్నాయి, చల్లగా ఉంది వెదర్. అయితే ఏదైనా స్నాక్స్ చేసుకొని తిందామని చెప్పేసి అనుకుని మొక్కజొన్న వడ చేస్తున్నాము. చాలా సింపుల్ చేసుకోవడము, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేస్తామనేది చూసేయండి. మొక్కజొన్న వడ చేయడం కోసము నేను లేత మొక్కజొన్న కంకి ఒక 2 తీసుకున్నాను. దాంట్లో 1.5 మాత్రమే ఒలిచాను గింజలు. ఇప్పుడు దీన్ని బరసుగా మిక్సీ పట్టిద్దాము. మిక్సీ జార్లో వేసుకొని మొక్కజొన్న గింజల్ని బరసుగా మిక్సీ పట్టాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరిగాను, ఇవి యాడ్ చేస్తున్నా. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, ఒక 1 ఇంచ్ సైజ్ అల్లం ముక్క చిన్నగా తరిగాను, ఇది యాడ్ చేస్తున్నా. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా తరిగాను ముక్కలుగా, ఇది కూడా యాడ్ చేస్తున్నా. అలాగే కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగాను, ఇది కూడా యాడ్ చేస్తున్నా. అలాగే 1 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, చిటికెడంత పసుపు, అలాగే 2 స్పూన్ల శనగపిండి, అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి. ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేద్దాము. వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇంకా మనకు మొక్కజొన్న గింజలు మిక్సీ పట్టినప్పుడే లైట్గా వాటరీగా ఉంటుంది, అది దాంతో సరిపోతుంది. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక 10 నిమిషాలు. ఈ లోపు ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందాం. స్టవ్ పైన ఆయిల్ పెట్టిన తర్వాత ఆయిల్ హీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు చేతిలోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా స్పూన్తో మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇది తీసుకుందాము. చేతిలో పెట్టేసుకొని పల్చగా ఒత్తేసుకుందాం. ఇలా పల్చగా ఉంటేనే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అది, లేకపోతే కొంచెం మందం ఉంటే లోపల ఉడకకపోవచ్చు. కొంచెం పల్చగా ఒత్తేసుకొని తీసి ఆయిల్ వేయడం. ఇలాగే మిగతావన్నీ చేసుకోవడం. ఇంకా 2 వైపులా లో ఫ్లేమ్లో పెట్టే కాల్చాలి. మంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లోపల కూడా పెద్ద మంట పెడితే పైన కలర్ వస్తుంది, లోపల పచ్చిగా ఉంటుంది, ఉడకదు. కంపల్సరీ లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలి వీటిని. ఒక సైడ్ కాలుతున్న తర్వాత స్పూన్తో ఇంకో సైడ్ తిప్పేసుకుందాము. మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి కాలిస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. రెండు సైడ్లు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చిన తర్వాత తీసేద్దాం. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ఆల్రెడీ టేస్ట్ చేసాము, క్రిస్పీగా మంచి టేస్టీగా వచ్చాయి. లైక్ ఆనియన్ లెమన్ ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మంచి క్రిస్పీగా ఉన్నాయి, పర్ఫెక్ట్ కుక్ అయింది. లో ఫ్లేమ్లో ఇటు ఉడికిస్తేనే ఈ టేస్ట్ కూడా వస్తుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.